వెల్కమ్ టు మై ఛానల్ హరిత వ్లాగ్స్. మీకు నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈశాన్ని గుగ్గిల మీద నడిపియాలని. సో ఈరోజే చేస్తున్నాను అది. సో ఎలా చేసుకుంటాం అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే శనగలు నానబెట్టేశాను. ఇవి నైటే నానబెట్టేశాను. ఇవి కేజీ శనగలు. సో వీటిని ఉడకబెట్టి దీనిపైన ఈశాన్ని నడిపియాలి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సో మేము ఎలా జరుపుకుంటాము, పిల్లలు అడుగులు వేస్తున్నప్పుడు, ఉయ్యాలలో వేసినప్పుడు ఎలా జరుపుకుంటాం అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ఇషాన్ ఇంకా నిద్ర లేవలేదు. పడుకొనే ఉన్నాడు వాడు. సో వాడిని లేపడం ఎందుకు, ఇప్పుడే లేపితే మళ్ళీ గోల చేస్తాడు. సో వాడు లేచాక మంచిగా రెడీ చేయాలి వాడిని. ఈ లోపల నేను రెడీ అయిపోదామని చెప్పి మంచి శారీ కోసం చూస్తున్నాను. బీరువా అంతా వెతికినా నాకు మంచి శారీ కనబడట్లేదు. సో ఎన్నున్నా మనకి తక్కువే కదా. సో లాస్ట్‌కి ఒక శారీ అయితే దొరికింది. నాకు శారీస్ బాగా ఇష్టం. శారీ కట్టుకోవడం బాగా ఇష్టము. సో ఎక్కడికెళ్ళినా నాకు మంచి శారీ కనిపిస్తే ఖచ్చితంగా తీసుకుంటాను. కానీ ఎక్కువసేపు శారీలో ఉండలేను. ఎందుకంటే మనకి అలవాట్లేదు కదా. కానీ శారీస్ అంటే బాగా ఇష్టము. శారీ అయితే మంచిగా సెట్ చేసుకున్నాను గానీ బ్లౌజ్ సెట్ కావట్లేదు. టైట్ అయిపోయింది. దానికి ఇప్పుడు అన్ని కుట్లు ఇప్పదీయాల. ఎక్కడికైనా తొందరగా వెళ్ళాలి, టైం లేదనే టైంలోనే ఇలాంటివన్నీ జరుగుతుంటది. సో మనకి లాస్ట్ మూమెంట్‌లోనే ఈ బ్లౌజులు టైట్ అయితున్నాయని గుర్తుకొస్తది. ఖాళీ టైంలో అస్సలు గుర్తుకు రాదు. సో మీకు గూడా ఇలానే జరుగుంటే కామెంట్‌లో చెప్పండి. సో శారీ సెలెక్ట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో నా దగ్గర అయితే బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా ఎక్కువనే ఉంటది. నాకు మట్టి గాజులు అంటే బాగా ఎక్కువ ఇష్టము. సో ఈ స్టోన్ బ్యాంగిల్స్ వాటికన్నా నాకు ఈ మట్టి గాజులు అంటేనే బాగా ఇష్టము. సో తర్వాత సెట్ అయ్యే ఒక చైన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. చాలా సింపుల్‌గా రెడీ అవ్వాలి అనుకుంటున్నాను నేను. చూద్దాం ఎలా అయితదో లాస్ట్‌కి. సో ఇలా అయితే సెట్ చేసేసాను బ్యాంగిల్స్. మధ్యలో థ్రెడ్ బ్యాంగిల్ పెట్టి అటు ఇటు స్టోన్ బ్యాంగిల్స్ పెట్టాను. సో ఇక్కడ ఇషాన్‌కి గుగ్గిల్లో నడిపియాలనుకున్నాను. ఎనకాల ప్లెయిన్ అయిపోయింది వాల్. అందుకని నేను నా దగ్గర ఉన్న ఐటెమ్‌తో ఇట్లా డెకరేషన్ అయితే చేశాను. తర్వాత అర్థమైంది ఏందంటే ఇదంతా సెట్ కాలేదు. ఫోటోస్‌లో అస్సలు మంచిగా రాలేదు. మీకు వీడియో లాస్ట్‌లో కనిపిస్తది అది ఎలా వచ్చిందో. సో నేనైతే ఫస్ట్ రెడీ అయిపోతున్నాను. తర్వాత ఇషాన్ని రెడీ చేయాలి అని చెప్పి. సో నేనైతే ఇక్కడ నార్మల్‌గానే రెడీ అయితున్నాను. ఏం మేకప్ అట్లా ఏం యూజ్ చేయట్లేను. కానీ లైట్‌గా మేకప్ పెట్టుకుంటే బావుంటదని చెప్పి మనకి డార్క్ సర్కిల్స్ ఎక్కువుంటాయి గదా. సో దాన్ని కవర్ చేసుకోవడం అంతవరకే. మిగతాదైతే ఏం లేదు. నేనైతే ముందుగానే రెడీ అయిపోతున్నాను. ఇంకా ఇషాన్‌ని, నరేషే లేవాలి. ఇషాన్ నిద్ర లేచి మళ్ళా పడుకున్నాడు. ఈయన చూడండి, నేను కెమెరా పెట్టిన సంగతి చూడలేదు. ఇంక నా ఎనకాలొచ్చి డాన్స్ ఏస్తున్నాడు. సో నేను అదంతా పోస్ట్ చేస్తానంటే వద్దు వద్దు అని చెప్పి నన్ను బతిమిలాడుతున్నాడు. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇంక నాదేం లేదు. ఇక ఒక హెయిర్ స్టైలే మిగిలుంది. ఇక ఇషాన్ లేవాలి, వాడిని రెడీ చేయాలి. ఈయన రెడీ అంటే రెడీ అవ్వకుండా నన్నొచ్చి కామెంట్ చేస్తున్నాడు. ఇక అటు ఇటు తిరుగుతూ టైమ్ పాస్ చేయడం తప్ప రెడీ అవ్వట్లేడు. ఇప్పుడు నేను తొందరగా రెడీ అయిపోయాను కాబట్టి ఓకే ఇక్కడ. లేకపోతే వీళ్ళు తొందరగా రెడీ అయ్యి నేను లేట్ చేసి ఉంటే నన్ను ఎన్ని మాటలు అంటారో తెలుసా? ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు లేటేనా? నువ్వు తొందరగా రెడీ అవ్వవా? ఎంతసేపు మేకప్ చేసుకుంటావు? నువ్వు మేకప్ చేసుకోకపోతేనే బావుంటది. ఇలాంటి డైలాగులు మా ఇంట్లో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలాంటి డైలాగులు నేను తప్పకుండా వింటాను. సో మనమే తొందరగా రెడీ అయిపోతే ఒక పని అయిపోద్ది. ఇంకా వాళ్ళు మనల్ని ఏమనరు. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. నా హెయిర్ స్టైల్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. నాకొచ్చింది ఇదొక్కటే. ఇదైతే పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాను. సో శారీస్ వేసుకున్నప్పుడు చాలా వరకు ఇలాంటి హెయిర్ స్టైలే వేసుకుంటాను. సో ఇదేనండి నా ఫైనల్ లుక్. ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. సో నాకైతే నచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు ఫైనల్‌గా మా హీరోని రెడీ చేయాలి. ఇగ వాడిని రెడీ చేయాలంటే నాకు పెద్ద టాస్క్. ఎందుకంటే వాడు చూడండి ఎట్లా ఎగురుతున్నాడో, అస్సలు రెడీ కాడు. సో వాడికి ఒక డ్రెస్ వేయాలంటే నేను మా మమ్మీ కష్టపడాలి. అప్పుడు గాని వాడు వేసుకోడు. ఒకరు పట్టుకోవాలి, ఒకరు డ్రెస్ వేయాలి. ఇంత కథ ఉంటది ఇషాన్‌తో. సో ఇషాన్‌కి గుగ్గిల్లో నడిపియడం కొంచెం లేటే అయింది. ఇషాన్ చాలా లేట్‌గా నడిచాడు. లేట్ అంటే మరీ లేట్ ఏం కాలేదు. ఇంకా సెకండ్ బర్త్‌డే కాలేదు ఇషాన్‌ది. సో వాడు లేట్‌గా నడవడం ఏమో కానీ నాకైతే ఫస్ట్ భయంగా ఉండే. ఎందుకంటే వాడు లేచి నించుంటాడు. కానీ అడుగులు వేసేటోడు కాదు. నాకు కొంచెం భయం ఉండే. కానీ నరేష్ గూడా అంతే అంట. తను చిన్నప్పుడు గూడా మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళు చెప్పారు. సో అలా నా భయమైతే పోయింది. సో ఇప్పుడైతే వాడు నడుస్తున్నాడు. నడవడం కాదు, పరిగెడుతున్నాడు. ఇంకా సో వాడిని ఇప్పుడు పట్టుకోవడం మా వల్ల గూడా గాదు. సో నేనిప్పుడైతే మొత్తం సెట్ చేస్తున్నాను. కిందైతే ఒక క్లాత్ వేశాను. వాడెక్కడ ఆగట్లేడు. నేను నడిపియడం ఏంది, వాడే నడిచేస్తున్నాడు ఇక. సో ఆ క్లాత్ మీద మొత్తం ఫస్ట్ అయితే పూలు వేశాను. దాని తర్వాత గుగ్గిలు వేశాను. చాలా వరకు అరిసెలతో నడిపిస్తారు పిల్లలకి. అడుగులతో అరిసెలని చెప్పి. సో మా సాంప్రదాయం ఏమంటే మేము గుగ్గిల్లో పిల్లల్ని నడిపిస్తాము. అండ్ వాళ్ళు ఆ తొక్కిన గుగ్గిలు పేరెంట్స్ గూడా తినాలంట. సో మా సాంప్రదాయం అలా ఉంటది. పిల్లలకి పుట్టినప్పుడు బారసాల చేస్తారు గదా. అప్పుడు ఉయ్యాలలో గూడా గుగ్గిలే వేస్తాం. ఇట్లా
ఇంట్లోనే శనగలు నానబెట్టి ఉడకబెట్టి. వాడు చూడండి సీరియస్‌గా చూస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ కింద పోసిందా అన్నట్టు చూస్తున్నాడు. సో, ఇప్పుడు నేను ఇషాన్‌కి గుగ్గిల్లో నడిపియడానికి అంతా రెడీ చేసేసాను. ఫస్ట్ అయితే నేను వాడికి బొట్టు పెట్టి హారతి ఇచ్చిన దాని తర్వాత నేను, మమ్మీ అక్షింతలు వేసాము. నరేష్ కూడా వచ్చి అక్షింతలు వేశాడు. సో, వాడిని మంచిగా బ్లెస్ చేసి దాని తర్వాత నేను, మమ్మీ అయితే ఫస్ట్ వాడిని గుగ్గిల్లో నడిపించాము. ఇషాన్‌కి ఏదైనా కాలుకి అంటుకున్నా, కాళ్ళకి ఏదైనా తగిలినా వాడికి అస్సలు నచ్చదు. సో, అందుకని వాడు నడవట్లేడు. కాలు పైకని మరీ నడుస్తున్నాడు. అయినా 3 సార్లు నడిపిచ్చేసాము. ఇక్కడితో ఈవెంట్ అయిపోయింది. సో, ఇట్లనే మా దాంట్లో చేసుకుంటాం మేము. యాక్చువల్‌గా ఊర్లలో అయితే చాలా వరకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి నడిపిస్తారు పిల్లల్ని. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేను, ఇషాన్, మమ్మీ అండ్ నరేష్ మేమే ఉన్నాం కాబట్టి, సో, ఇక్కడ ఎవరు మాకు లేరు కాబట్టి దగ్గర, అందుకని మేమే నడిపిచ్చేసాము. సో, ఇక్కడితో ఈవెంట్ అయిపోయింది. వాడు తొక్కిన గుగ్గిల్ని పేరెంట్స్ తినాలంట అండ్ వచ్చిన వాళ్ళకి కూడా పెట్టాలంట. సో, మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి మేము ముగ్గురమే తిన్నాము. వాడి కాళ్ళ కింద నలిగిన గుగ్గిలు తినాలంట, మంచిదంట. ఎందుకు ఏంటి అనేది నాకు కూడా రీజన్ తెలియదు. సో, మా మమ్మీ చెప్పారు, మేము చేసాము. ఇషాన్ వేసుకున్న డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ లాస్ట్‌లో అస్సలు తీయడానికి రాలేదు. అది బాగా చిన్నగయిపోయింది డ్రెస్ అసలు. లాస్ట్‌కి ఇంకా నేను సిజర్‌తో అంతా కట్ చేసి తీయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతలా టైట్ అయిపోయింది. వాడిని ఇబ్బంది పెట్టలేక నేను మొత్తం కట్ చేసేసాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.